మీకు ఒక ట్రంప్ స్టేట్మెంట్ చెప్పబోతున్నాను, బట్ కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఈ వీడియో మీకు రీచ్ అయ్యే లోపల ట్రంప్ మాట మార్చొచ్చు కాక. ట్రంప్ ఉదయం ఒక మాట చెప్తాడు, మధ్యాహ్నం మరొక మాట చెప్తాడు, రాత్రి మరొక మాట చెప్తాడు. అతని మాట మీద అతనికి స్టాండర్డ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ట్రంప్ స్టేట్మెంటు ఈ గంటకి లేదా ఈ నిమిషానికి ఈ పూటకి అనుకోండి, అంతే. మళ్ళీ ట్రంప్ స్టేట్మెంట్ మార్చొచ్చు కాక. ఇప్పటికైతే ట్రంప్ యుద్ధం ఆగినట్టుగా ప్రకటించాడు, ఇరాన్ మీద దాడులు ఆపుతున్నట్టుగా ప్రకటించాడు. మిత్ర దేశాల కోరిక మేరకు, ప్రపంచం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు యుద్ధాన్ని ఆపుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించాడు. మిత్ర దేశాల జోక్యంతో ఇరాన్కి అమెరికాకి మధ్య ఒప్పందం జరుగుతుందని ఆశిస్తున్నాను, ఆ ఒప్పందం జరగకపోతే మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పాడు. ఇది ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే తాత్కాలికంగా యుద్ధం ఆగుతుంది, ఇరాన్ మీద దాడులు ఆపుతున్నాం అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్నగాక మొన్ననే ఇరాన్ అంతం చూసేదాకా దాడులు ఆపను అన్నాడు, ఇరాన్కి ఉండదు అన్నాడు. ఇలాంటి స్టేట్మెంట్ చాలా ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడైతే శాంతి జెండాను ఎగరేస్తున్నాడు. కారణం ఏంటంటే ట్రంప్ కోరుకున్నట్టుగా ఇరాన్ అంత ఈజీగా లొంగట్లేదు, ఒకటి. రెండోది, హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడుతుంది. దానివల్ల ప్రపంచం నుంచి అమెరికా మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. రెండు, చివరికి అమెరికన్స్ కూడా పెద్దగా యుద్ధాన్ని కోరుకోవట్లేదు, అమెరికన్స్ కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. మూడు, ఒక టైంలో ట్రంప్ నన్ను చంపాలని ఇరాన్ చూస్తుందని ఒక సెంటిమెంట్ రాజేసి యుద్ధం చేద్దాం, అప్పుడు అమెరికన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించరు కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని చంపడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు ట్రంప్కి అమెరికాను మద్దతిస్తారుగా సానుభూతితోటి. అప్పుడు ట్రంప్ యుద్ధం చేసిన అడ్డు చెప్పరు కదా. ఆ ప్లాన్ కూడా వేశాడు, కానీ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా లేదు. రెండోది, పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది, అమెరికా దగ్గర క్షిపణులు కూడా కరిగిపోతున్నాయి. పైగా ఇప్పుడు ఇరాన్కి చైనా క్షిపణులు అందిస్తుంది అనేటువంటిది కూడా వార్తలు వింటున్నాం మనం. ఇప్పుడు అమెరికాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. చైనా కనుక క్షిపణులు కనుక ఇరాన్కి అందిస్తే ఇరాన్కి యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇది రాంగ్ రన్ యుద్ధం అవుతుంది. ఇక యుద్ధం ఎప్పుడు ఆగిద్దో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆగిద్దో తెలియని యుద్ధం వల్ల ప్రపంచం అంతా నష్టపోతూనే ఉంటుంది. కాబట్టి ఏదో కాడ రాజీ కావాలని ఈ పూటకు అనుకున్నట్టున్నాడు. మళ్ళా పురుగు ఉడితే చెప్పలేము, మళ్ళీ మైండ్ మార్చుకున్నది చెప్పలేము మనం. సో ఇప్పటికైతే యుద్ధాన్ని ఆపుతున్నట్టుగా తాత్కాలిక ప్రకటన జారీ చేశాడు. తాత్కాలిక అనేది అతను అనలేదు, నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది పర్మనెంట్ స్టేట్మెంట్ అనుకోలేం కాబట్టి అన్నా నేను. సో ఇప్పటికైతే ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు ట్రంప్. సో నిజంగా యుద్ధం ఆగితే చాలా మంచిది. మళ్ళీ శాంతి నెలకొంటే, యథావిధి పరిస్థితి నెలకొంటే, హార్మోజ్ జలసంధి ఓపెన్ అయ్యి ప్రపంచానికి గల్ఫ్ దేశాలతో ఎగుమతులు దిగుమతులు గతంలో ఎలా ఉన్నాయో అలా జరిగితే మనకైతే చాలా మంచిది. ఎందుకంటే మనకి అటువైపు నుంచి చమురు రావాలి, అటువైపు నుంచి గ్యాస్ రావాలి, కాబట్టి మనకైతే చాలా మంచిది.